లక్కీ ఛాన్స్ కొట్టినట్టేనా ఇప్పుడు ఈ చర్చ నడుస్తోంది. ఎందుకు అంటే బీజేపీ పోటీ చేసింది 10 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే, 6 పార్లమెంటు స్థానాలు. అయితే ఏకపక్షంగా ఓటర్లు ఒకే పార్టీని ఎన్నుకుంటారు అని చెప్పి కొంతమంది చెప్తుంటే అలా కాదు, ఓడినా బలమైన ప్రతిపక్షంగా ఒక పార్టీ అయితే ఉంటుంది, అదే గెలిచిన విపక్షానికి బొటాబోటీ మెజార్టీ దక్కుతుంది అనే వాళ్ళు కూడా లేకపోలేదు. ఈ లెక్కను చూసుకుంటే కనుక 2014లో వైసీపీ ఓడిన 67 సీట్లతో బలమైన ప్రతిపక్షంగా ఉంది. ఆ ఎన్నికల్లో 102 సీట్లలో సోలోగా టీడీపీ గెలిచింది. ఈసారి వైసీపీ గెలిచిన 100 సీట్ల నుంచి 110 మాత్రమే వస్తాయి అనేది టీడీపీ కూటమికి అన్ని సీట్లే రావచ్చు అనేది ఒక పంచన. మరోవైపు ఎందుకంటే చాలా భీకరంగా పోరు జరిగింది కాబట్టి ఖచ్చితంగా 90 నుంచి 95 కూడా రావచ్చు అని చెప్పి మరో నెంబర్ చెప్తుంది. ఇక్కడ రాజకీయ కుతూహలం ఎక్కువైపోతుంది కాబట్టి అందరిలో ఈ తక్కువ నెంబర్తో కనుక వైసీపీ కానీ కూటమి కానీ గద్దెనెక్కితే ఏపీ రాజకీయం సాఫీగానే సాగుతుంది. లేదా ఏపీలో ఎవరు అధికారం చేపట్టాలన్నా 85 సీట్లు ఖచ్చితంగా కాబట్టి మ్యాజిక్